మీ నేమ్? సాయి కిరణ్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ 7 స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. 7కి 8కి డిఫరెన్స్ ఏం చెప్తారు మీరు? 7కి 8కి డిఫరెన్సా? బిగ్ బాస్ 7లో వచ్చేసి బాగా అయితే మంచిగా ఆడారు. మన పల్లె ప్రశాంత్ వాళ్ళందరూ బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు అని చూసాము. బిగ్ బాస్ 8లో ఇంకా చూపిస్తారని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు వచ్చారు, అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు. కానీ నాకు ఇచ్చింది ఒక్కటే, నైనిక బాగా ఆడింది. బట్ తాడాటలో కానీ గేమ్లో కానీ బాగానే మంచిగా ఆడింది అయితే నైనిక ఒక్కటే. ఇంకొకటి అంటే చాలా మంది తెలియదు కదా ఎవరు అసలు. విష్ణుప్రియ, నైనిక అవ్వచ్చు, మన వైరల్గా వచ్చిన ఆర్జే భాష అవ్వచ్చు, వీళ్ళే తెలుసు. సో మిగతా వాళ్ళు గేమ్ ప్లాన్ వీళ్ళు రీచ్ అవుద్ది అంటారా? గేమ్ ప్లాన్ అయితే వరంగల్ బ్రో ఉన్నాడు కదా, ఆ బ్రో మస్తు ఆడుతాడు. ఇంకా అప్రీత్ భాయ్ బాగా ఆడతాడు. ఇంకా ఇంకా ఆయన స్టార్ట్ చేయలేదు, ఆడతాడు పక్కా అయితే ఆడతాడు. ఎందుకంటే ఆయన విధానం చూస్తే నాకు ఆడతారని చెప్పేసి అనుకుంటున్నాను. ఆర్జీ వీరేన్ ఆమెను చూస్తున్నాం బయట. ఆమె ఏడ చూస్తుంది. బేబక్క ఆడుతుంది కానీ అమ్మ ఇంకా దగ్గరికి ఏదో మామూలు చూపించుకుంటుంది, ఇట్లా ఆడదామా వద్దా అని చెప్పేసి అనుకుంటుంది కానీ ఆడలేదు అమ్మ బేబక్క. నాగమణికంట వేస్ట్ క్యాండిడేట్ ఒకటే చెప్తున్నా భయ్. ఎందుకంటే వాడు సింపతి చూపించుకొని పైకి వస్తున్నాడు. ఇక దానికి ఆయన ఏంటంటే ఆయన సింపతి దేనికి అంటే, ఇప్పుడు పల్లె ప్రశాంత్ సింపతి చూపించి ఎలా చూపించింది తెలుసా? దానికి డబుల్ అనుకుంటా వాళ్ళ తమ్ముడు. బరాబర్ చెప్తున్నా, పల్లె ప్రశాంత్ తమ్ముడు కాదంటే నాకు అభిమానం పల్లె ప్రశాంత్ అంటే, కానీ వాళ్ళ తమ్ముడు లాగా సింపతి చూపిస్తున్నాడు. అంటే యాటిట్యూడ్ అంటే అట్లనే మాట్లాడు. ఇప్పుడు బిగ్ బాస్లో ఎవరైనా మాట్లాడతారు భయ్. ఇప్పుడు ఏంటంటే యాటిట్యూడ్ ఉండదు, మామూలుగా అట్లా చెప్తారు. వాళ్ళు చెప్తే మనం కూడా చెప్తాం కదా. అంటే విష్ణుప్రియ నిన్న వచ్చి డిస్కషన్ పెట్టింది కదా, నువ్వు అంటే నాకు లవ్ ట్రాక్లు నడుస్తుంటే పై. ఎందుకంటే బిగ్ పాయింట్ రైజ్ చేసింది, నీకు యష్మికు ఉన్న రిలేషన్షిప్ ఏంటని. అది నిజమేనా? ఏమన్నా ఉందా రిలేషన్షిప్? ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వీళ్ళు ఇద్దరు కన్నడ బ్యాక్గ్రౌండ్ కదా, కన్నడ బ్యాచ్ మొత్తం సేఫ్ అయ్యారు, తెలుగు వాళ్ళందరూ నామినేట్ అయ్యారు. దీని గురించి ఏం చెప్తారు? అంటే సరేమో స్టార్ మా బ్యాచ్ ఉండే, ఇప్పుడేమో ఈ బ్యాచ్ వచ్చింది అంటారు, కన్నడ బ్యాచ్. అంటే అందరిని ఈక్వల్ తీసుకున్నారు. ఎందుకంటే అంటే ఈక్వల్ అంటే వాళ్ళని కొంతమంది వీళ్ళని కొంతమంది తీసుకున్నారు. ఇక దాన్ని బట్టి ఇక మనం ఫస్ట్ ఎలిమినేషన్ బేబక్ ఉండొచ్చు. మణికంఠ అంటే ఇక మనకి మణికంఠ కూడా ఉండొచ్చు అనుకున్నా. సెకండ్ బేబక్ ఉండొచ్చు. నాగార్జున గారు వచ్చాక ఈ వీకెండ్ వస్తారు కదా, ఎవ్రీ వీకెండ్ వస్తారు. ఆయన వీకెండ్ వచ్చి ఇంకా రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అంటే, బజ్ ఎక్కువ వచ్చి రేజ్ అయ్యే ఛాన్స్ ఉంది పక్కా. నైనికని చిన్నపిల్ల అంటారు, కరెక్టేనా? చిన్నపిల్ల కాదు భయ్, నా ఏజ్ ఉంటుంది, 23 ఉంటుంది అమ్మ. నువ్వే చిన్నపిల్లవి, నీది చిన్నగా ఉంది అన్నది కరెక్టేనా? చిన్నగా ఏడుంది, పొట్టిగా ఉంది కదా. చిన్నగా ఉందంటే ఏడుంది. ఆమె కూడా అదే చిన్నగున్నా పెద్దగున్నా అదే ఆట ఆడుతుంది కదా గేమ్. గెలిచే చూపిస్తుంది కదా గేమ్ అయితే. నైనిక బాగా ఆడుతుంది. ఆర్జే భాష టైమింగ్ ఎలా అనిపిస్తుంది? గేమ్ బాగా పనిచేసేస్తున్నారు. బాగా. ఓకే.